అబద్ధాలు చెప్పడం మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అలవాటు అయిపోయిందని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అబద్ధాలు, మోసపూరిత మాటలు వినలేక ఇటీవల వెంకటగిరిలో జరిగిన సభ నుండి ప్రజలందరూ తిరిగి వెళ్లిపోయారన్నారు. వెంకటగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. రా కదలిరా కార్యక్రమంపై వెంకటగిరికి వచ్చిన చంద్రబాబు నాయుడు పెన్నా నదిలో ఇసుక దోపిడీ, భూ కబ్జాలు, తెల్లరాయి అక్రమ రవాణా సాగిస్తున్నట్లు ఆరోపించారన్నారు. దమ్ము ధైర్యం ఉంటే సాక్ష్యాధారాలతో నిరూపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు రామ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. ఒక అవగాహన ఉన్న రాజకీయవేత్తని మొన్నటి వరకు అనుకుంటా ఉండేవాడు. ఉమ్మడి రాష్ట్రం మీదే అవగాహన ఉండే వ్యక్తి అనుకునేవాడు. విభజన అయిన తర్వాత తెలంగాణలో ఉనికి లేకుండా చేశాడు. అది వాళ్ళ పార్టీ నిర్ణయం. మొన్న పోటీ కూడా దింపులా. మరి ఆంధ్రాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి గురించి ఆయనకు బాగా తెలుసు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంగా, ఆ తర్వాత నేదురుమల్లి రాజలక్ష్మి గారు వెన్నాలో ఇసుక దోపిడీ చేస్తున్నాడు. ఇక్కడున్న ఇన్ఛార్జ్ ఎందుకన్నా హాస్యాస్పదం ఏమైనా ఉందా? భూ కబ్జాలు చేస్తున్నారంటే అంటే 4 మండలాల పేర్లు తెలుసు కాబట్టి ఎవడో కాగితం రాసిచ్చాడు. తెల్లరాయి అక్రమంగా తరలిస్తున్నారు. నేనే రిపీట్ చేస్తున్నాను. దమ్ముంటే, ధైర్యం ఉంటే వాస్తవాలు వెలికి తీయండి, లేదా మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ అనేది ఏదన్నా ఉంటే. ఎందుకంటే ఇది వరకు రామకృష్ణ గారు కూడా చెప్పారు, 10,000 కోట్ల అవినీతి ఇన్ఛార్జ్ మీద రోజు కప్పం కడుతున్నారు. మేము 100 కార్లు సైదాపురం పోతున్నాము. ఏమైంది? 100 కార్లు వచ్చినాయో లేదో కానీ 20 కార్లు పోయేసి అందరూ టిఫిన్ చేసి బయలుదేరి వెళ్ళిపోయారు. చేస్తుంది తెలుగుదేశం వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు సర్పంచ్గా ఉన్నాడు. అందరికీ తెలిసిన పేరే కృష్ణరాజు. తెలుగుదేశం వ్యక్తి కాదా? రామకృష్ణ గారిని చెప్పండి. మైనింగ్ చేస్తున్నాడా లేదా చెప్పమని చెప్పండి.